హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇది వచ్చేసి మండే వ్లాగ్. నా మార్నింగ్ రొటీన్ని ఎలా ప్లాన్ చేసుకుంటాను రోజు అనేది ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను. నేను ముందుగా నెక్స్ట్ డే ఏం లంచ్ ప్రిపేర్ చేయాలి, అలాగే ఏం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలనేది నోట్ చేసుకుంటాను. అలాగే నైటే అన్ని గిన్నెలు తోమేసుకొని కిచెన్ అంతా కూడా క్లీన్గా పెట్టుకుంటాను. ఇలా చేయడం వల్ల నాకు మార్నింగ్ లేవగానే వంట చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే నేను మార్నింగ్ ఏ టైంకి అయితే లేస్తానో రోజు కూడా అదే టైంని మెయింటైన్ చేసుకుంటాను. అలా మనం అనుకున్న టయానికే లేవటం వల్ల ఆ రోజు పనులన్నీ కూడా చకచక కంప్లీట్ అయిపోతాయి. ముందు లేవగానే కూరకు సంబంధించినవి అలాగే రైసు అన్నీ కూడా రెడీగా సిద్ధం చేసుకుంటాను. రైసు అలాగే కర్రీ అనేది కుక్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. పిల్లలు లేవగానే వాళ్ళకి కావాల్సినవి ఇచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తాను. ఇలా చేయడం వల్ల పిల్లలు లేవగానే హడావుడి లేకుండా వాళ్ళకి వేడివేడిగా బ్రేక్ఫాస్ట్ అనేది పెట్టొచ్చు. అనుకున్న టైంకి నిద్ర లేవటం వల్ల పనులన్నీ కూడా అనుకున్నట్లుగానే అయిపోతాయి. నాకు ఇద్దరు చిన్నపిల్లలు అవ్వడం వల్ల వాళ్ళు లేవకముందే వంట పని అలాగే ఇంటి పని కూడా కంప్లీట్ చేసుకుంటాను. ఇలా చేయటం వల్ల వాళ్ళు లేవగానే వాళ్ళకి సంబంధించిన పనులన్నీ కూడా చేస్తాను. ఉదయాన్నే పనులన్నీ కూడా ముందుగా ఏది చేయాలి, తర్వాత ఏది చేయాలనేది ఒక ప్లాన్ అయితే చేసుకుంటాను. రోజు నేను అలా ప్లాన్ చేసుకోవడం వల్ల పనులన్నీ కూడా హడావుడి లేకుండా కంప్లీట్ అయిపోతాయి. మనం ఏదైనా పని చేస్తున్నాము అంటే అది ప్రశాంతంగా చేసుకోగలిగితేనే ఆ డే అంతా కూడా మనకి పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఏ రోజైనా కూడా నేను అనుకున్నట్లుగా జరగలేదు అనుకుంటే టెన్షన్ పడిపోకుండా ఆ టైంకి తగ్గట్టుగా చేసుకుంటాను. నేను ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండి పనులన్నీ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అలా ఉండడం వల్ల పనులన్నీ అయిపోతాయి. అలాగే ఆ డే మొత్తం కూడా పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే మీరు మీ మార్నింగ్ రొటీన్ని ఎలా ప్లాన్ చేసుకుంటారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. మా పిల్లలు వెళ్ళక ముందే ఇలా క్లీన్ చేసుకుంటానండి. అలాగే మిగతా పనులన్నీ కూడా వాళ్ళు వెళ్ళిన తర్వాత చేసుకుంటాను. నేను ఇంట్లోనే పిల్లలకి ఈరోజు స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. అవైతే ఇద్దరికి పెట్టేశాను. వంట కూడా కంప్లీట్ చేసి వాళ్ళకి బాక్స్ పెట్టి స్కూల్కి అయితే పంపించేశాను. వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయిపోయి కొంచెం పనులుంటే అయితే చేసుకున్నాను. అలాగే ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళకి స్నాక్స్ చేయడానికి పక్క మిల్క్ అలాగే వన్ సైడ్ స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. ఇంట్లో కొంచెం ఇడ్లీ పిండి కొంచెం దోశ పిండి అయితే ఉన్నాయి. దానిలోకి ఒక కప్ బియ్యం పిండి అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలో కొంచెం జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని చిన్న చిన్న పునుగులు అయితే వేసుకున్నాను. లోపు మా వాడైతే ఇక్కడ డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నాడు. అలాగే మా అమ్మాయి రాగానే ఇక్కడ బటర్ వేసి చీజ్ స్వీట్ కార్న్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.